మొన్న మసాలా చిత్రాన్నము క్యాటరింగ్ వాళ్ళని అడిగి చేసా కదండి. ఈరోజు వచ్చేసి ఉడిపి స్టైల్లో రవ్వ ఇడ్లీ, దాని కాంబినేషన్ వెజిటేబుల్ సాగు చేస్తున్నాను. ఇందులోకి ఈ రవ్వ ఇడ్లీకి చట్నీ కంటే ఈ సాగే చాలా బాగుందన్నారు. ఇది పూరీలో చపాతీలో కూడా చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు కడాయిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని గోడంబి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇది స్కిప్ చేయకుండా చూడండి, ఆ గోడంబి ఎక్కడ వాడతాననేది. అదే నెయ్యిలోకి గోడంబి తీసేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిపాలు, శనగపాలు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. తెల్లది ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది. దీనికి ఇడ్లీ రవ్వ వాడకూడదంట, ఉప్మా రవ్వే వేసుకోవాలంట. ఇలాగా ఇది కూడా బాగా బాగా వేయించుకోవాలి. ఇలా పట్టుకోగానే సుర్రుమనాలన్నమాట చేతికి. అంతవరకు వేయించుకోవాలి. బాగా చల్లార్చుకోవాలి ప్లేట్లో వేసుకొని. ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల పెరుగు, అలాగే 2 కప్పుల నీళ్లు తీసుకొని బాగా చిలికి పెట్టుకోవాలి. అంటే 1కి 2 అనమాట. గడ్డలు లేకోకుండా బాగా ఇలా స్మూత్గా చిలికి పెట్టుకోవాలి. మామూలుగా అందరూ రవ్వ ఇడ్లీకి 1కి 1 వేస్తారు. మేము 1కి 2 వేస్తాం కాబట్టి ఇనోవా ఏమో, సోడా పొడేమో సాఫ్ట్గా వస్తాయి. ఇలాగోసారి చేయండి అమ్మా అని చెప్పారు క్యాటరింగ్ వాళ్ళు. ఇప్పుడు రవ్వ చల్లారింది కదా, ఇప్పుడు అన్నీ కలుపుకునేది చూపిస్తాను. ఒక గిన్నెలోకి వేసుకొని రవ్వని చల్లగా కావాలండి, వేడి దాంట్లోకి వేసుకోకూడదు. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక పిడికెడంత క్యారెట్ ఇది పిండేసుకోవాలి. పిండకోకుంటే కన్నా ఇడ్లీ అంతా ఆరెంజ్గా అయిపోతుంది. అలాగే తగినంత సాల్ట్, మజ్జిగ. ఇందులోకి సోడా పొడి కానీ ఇనో కానీ ఏం వేయడం లేదు. బాగా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయి ఇడ్లీలు. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. ఎందుకంటే క్యాటరింగ్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే చేసినాను అనమాట. ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక ఒక అర్ధ గంటన పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా సాగుకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ అర్ధ కప్పు పప్పులు, 1 కప్పు కొబ్బరి పొడి, సోంపు ఒక స్పూన్ ఉంటుంది, జీలకర్ర, అలాగే 3 ఇలాచీలు, 3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా, తగినంత పచ్చిమిరపకాయలు. అంటే నేను కారం ఉన్నాయని చెప్పేసి 4 వేసుకుంటున్నాను. ఇవి మిక్సీకి వేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా అనమాట. ఇది పూరీల్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుందండి. నేను మళ్ళీ మధ్యాహ్నం తిన్నాము ఇదే సాగే. చాలా బాగుంది. మంచి సువాసనతో చాలా బాగుంది. మా పిల్లలకు కూడా నచ్చిందనమాట. ఇంకా కడాయిలోకి ఎర్రగడ్డలు వేసుకొని ఒక 4 బీన్స్ ఇలా చిన్న కట్ చేసుకొని, ఒక క్యారెట్, అలాగే క్యాప్సికమ్, ఉర్లగడ్డ ఒకటి, ఇవన్నీ వేసుకున్నాక ఇంకా ఉంటే గిన వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అన్నారు. అలాగే టమాటా వేసి బాగా వేయించుకోవాలి. కొన్ని నీళ్ళు వేసి ఉడికించుకున్నాక మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా మసాలా పేస్ట్, అది వేసుకోవాలి. అంటే అర్ధ భాగం కూరగాయలు ఇక్కడే ఉడికిపోయి ఉంటాయి. ఇది వేసుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. నేను ఇందులో పసుపు వేయడం మర్చిపోయినానండి, మీరు వేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా చిక్కబడినాక ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇంకా సాగు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది కదా, రవ్వ చూపిస్తున్నా చూడండి, బాగా ఇంత మాత్రం ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఇందాక వేయించుకున్నాం కదా గోడ మీద వచ్చేసి ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని అడుగు పక్క ఇలా గోడమి పెట్టేసుకొని ఇడ్లీ పెట్టుకుంటున్నాను. ఇలాగ అన్ని ప్లేట్లకు పెట్టేసుకొని ఇంకా మామూలు మన ఇడ్లీ చేసుకుంటాం కదా సేమ్ అలాగే. ఇక్కడ ప్లేట్లో గోడంబి పెట్టుకున్నాం కదా, ఆ గోడంబి ప్లేస్లో క్యారెట్ తురుము కూడా పెట్టుకోవచ్చు కొంచెము. అంతేనండి, ఫటాఫట్ చేసేసుకోవచ్చు. ఒక పక్క ఉప్మా రవ్వలోకి మజ్జిగ వేసి అన్నీ కలిపి పెట్టేసి, ఒక పక్క కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇలా సాగు చేసేసుకుంటే సాఫ్ట్గా ఉండే రవ్వ ఇడ్లీ రెడీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాలో ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.